గుడ్ మార్నింగ్ మమ్మ. నిన్నైతే ఒక సంఘటన జరిగింది నాకు. అదేంటంటే నేను సాయంత్రం అనమాట టీ తాగుతామని చెప్పి స్టోర్కి వెళ్ళా, టీ స్టోర్కి. అక్కడికి వెళ్ళినాక బయట తాగుతున్నా నిల్చొని. తాగుతుంటే మన ఇండియన్స్ అనమాట ఒక ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి ఒక చేంజ్ కావాలి అని చెప్పి నీకు జల్ల చేస్తా, నాకు క్యాష్ కావాలని చెప్పి అడిగారు. సర్లే అని చెప్పి జల్ల చేసిన. జల్ల అంటే మన ఇండియాలో ఫోన్పే అట్లా చేస్తారు, ఫోన్పే పేటిఎం చేస్తారు కదా, సేమ్ అట్లానే ఇక్కడ కూడా జల్ల చేసిన. ఎంత అంటే $20 అనమాట. ఆ 20 కొట్టేసిన. సర్లే ఇంటికి వెళ్ళిపోయినా నేను. అమౌంట్ వచ్చేసింది అకౌంట్లోనికి. ఇంటికి వెళ్ళి నైట్ పడుకున్నా. ఇప్పుడు పొద్దున్న లేచిన అకౌంట్ చూసేసరికి డబ్బులు లేవు అనమాట. అది ఎందుకు అట్లా అయ్యిందంటే మన డబ్బులు నాకు సెండ్ చేశారు కదా, దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు రిపోర్ట్ ప్రాబ్లం కొడతారు. రిపోర్ట్ ప్రాబ్లం అంటే అది నేను సెండ్ చేయలేదు, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది అని చెప్పి ఏదైనా ఉంటారు కదా థర్డ్ పార్టీలో స్కామ్ ఇట్లా ఉంటాయి కదా, సో అట్లా ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పి వాడు రిపోర్ట్ ప్రాబ్లం కొడతాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేస్తారు వాడికి. అట్లనే చేశారు అనమాట వాడి అకౌంట్కి. నా అకౌంట్లో పైసలు పోయినాయి, మళ్ళీ వాడికి వెళ్ళిపోయినాయి. ఇట్లా లంజా కూడా ఉన్నారు మామ ఇక్కడ. మన ఇండియన్స్ ఏంటంటే దొంగన కొడుకులు ఎక్కడున్నా సరే అసలు ఎవరు నమ్మొద్దు. ఇక్కడ $20 మామ, $20.